90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కోతులు వెంబడించడంతో స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి ఓ విద్యార్థి తీవ్ర గాయాల పాలైన ఘటన కరీంనగర్లోని మంకమ్మతోటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల దంగరవాడి హై స్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే 8వ తరగతి చదువుతున్నటువంటి రఘువర్ధన్ నిన్న లంచ్ సమయంలో లంచ్ చేసిన అనంతరం తను క్లాస్కి వెళ్ళే క్రమంలో కింది నుండి కోతుల సమూహం ఒక 30-40 కోతులు తనను వెంబడించడంతో పైకి పరిగెత్తడం జరిగింది. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ క్లాస్ రూమ్కి వెళ్ళే క్రమంలో అక్కడ ఒక కోతుల సమూహం అక్కడ ఉండడంతో భయభ్రాంతులకు గురైనటువంటి ఆ రఘువర్ధన్ అనే 8వ తరగతి విద్యార్థి ఆ పైనుండి ఆ కిందికి దూకడం జరిగింది. ఆ కోతులు ఎక్కడ తన పైన అటాక్ చేస్తాయో, ఎక్కడ తనను దాడి చేస్తాయో అనే భయంతో పైనుండి కిందికి దూకేయడం జరిగింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో తనని తరలించడం జరిగింది. అయితే ఏదైనా వైద్యం కోసం స్కూల్ యాజమాన్యం, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ వీరందరూ కలిసి కూడా మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజిఎంకి తరలించడం జరిగింది. అసలు నిన్న ఏ సమయంలో జరిగింది, విద్యార్థి కోతులు ఎక్కడ వెంబడించాయి, ఎక్కడి నుండి తను ఇక్కడ కిందికి దూకడం జరిగింది, ఎలాంటి ప్రమాదం జరిగింది, ఈ కోతుల వల్ల ఈ స్కూల్ ప్రాంగణం అంతా ఇప్పుడు కోతులు అన్ని కూడా ఇక్కడ ఉంటున్నాయట. సో ఈ కోతుల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో అన్ని విషయాలు మనం అనుకున్నాం. సో ఫస్ట్ ఎక్కడి నుండి వెళ్ళాడు, ఎలా పరిగెత్తాడు, కోతులు ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా దూకాడు అనే విషయాలన్నీ కూడా నేను చూపిస్తాను నాతో. సో ఇందాక అక్కడ ఆ ఏరియాలో లంచ్ ఉంది, అక్కడ లంచ్ చేసుకున్నారు. లంచ్ చేసుకున్న క్రమంలో ఇదే తన చదువుకునే స్కూల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో తన క్లాస్ ఉంటుంది, 8th క్లాస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఇక్కడ నుండి తను క్లాస్ రూమ్కి వెళ్తామని చెప్పేసి వెళ్తున్న క్రమంలో ఇక్కడ నుండి కోతుల సమూహం, ఇదంతా కూడా చెట్లు బాగా ఉంటాయి, ఈ చెట్ల మీద ఎప్పుడు కూడా చెట్లు బాగా ఉండడంతో కోతులు ఇక్కడికి వస్తున్నట్టు కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే కోతుల సమూహం ఈ రూట్ గుండా రావడంతో ఆ రఘువర్ధన్ భయంతో ఈ రూట్ గుండా పైకి పరిగెత్తడం జరిగింది. ఇక్కడ నుండి పరిగెత్తాలి, ఇక్కడ ఇది ప్లాంట్ ఉంటుంది, వాటర్ ఇక్కడే అందరూ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ వాటర్ తాగుతూ ఉంటారు. ఈ వాటర్ తాగి చిన్న సమయంలో ఆ కోతులు రావడంతో భయంతో ఈ మెట్ల గుండా తను పైకి పరిగెత్తుకుంటూ ఈ రూట్ గుండా వెళ్ళడం జరిగింది. అతనితో పాటు ఆ రఘువర్ధన్తో పాటు ఒక విద్యార్థి కూడా ఉండడం జరిగిందంట. ఆ విద్యార్థికి అయితే తను అప్రమత్తమై వెళ్ళిపోయాడు, కానీ ఈ రఘువర్ధన్ మాత్రం భయంతో ఇటు పరిగెత్తడం జరిగింది. సో ఈ పైకి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడే తన క్లాస్ రూమ్ కూడా ఇదే 8th క్లాస్, అక్కడ చూసుకోవచ్చు 8th B ఇక్కడ ఉంది. అయితే ఈ క్రమంలో ఇక్కడ వెళ్తున్న క్రమంలో కూడా కొన్ని కోతులు ఉన్నాయంట. ఈ రూట్ గుండా కూడా ఇక్కడ చూసుకోండి మీరు, ఇక్కడ కూడా కొన్ని కోతులు కనిపించాయంట. ఈ కోతులు కనిపించిన క్రమంలో ఆ భయభ్రాంతులకు గురైనటువంటి ఆ రఘువర్ధన్ వ్యక్తి కోతులు కరుస్తారన్న భయంతో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి దీనిపైన దూకే ప్రయత్నం చేయడం జరిగిందట. అయితే ఈ దూకిన క్రమంలో అది స్లిప్ అయిపోయి అతను ఆ కింద పడిపోవడం జరిగింది. ఆ కింద కూడా మీరు చూసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లోర్ ఏదైతుందో గచ్చు అది పగిలిపోయిన సందర్భం, ఆ పక్కకు జరిగిన సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. సో తన నుండి తాను రక్షించుకోవడానికి కోతుల భయంతో తను ఇక్కడ నుండి ఇక్కడ ఉన్నటువంటి కిందనే ఆ దూకేద్దాన ప్రయత్నంలో ఆ స్లిప్ అయిపోయి పూర్తిగా కింద పడిపోవడం జరిగింది. ఆ పడిపోవడంతో రఘువర్ధన్ అనే విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా తన హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఒకసారి యాజమాన్యం, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్తో కూడా మనం మాట్లాడుకుందాం. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ప్రస్తుతం పిల్లోడి పరిస్థితి ఎలా ఉంది అసలు?
పిల్లాడు బానే ఉన్నారండి. నిన్న కాలు మరియు L1, L2 ఫ్రాక్చర్ అయిందని జెప్పి ఇక్కడ కృష్ణ డయాగ్నోస్టిక్స్‌లో రిపోర్ట్ తీస్తే తెలిసింది. ఇక్కడ ట్రీట్మెంట్ L1, L2 ట్రీట్మెంట్ లేదని జెప్పి వరంగల్ షిఫ్ట్ జేయాలని జెప్పి డాక్టర్లు కోరుతున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ జేయడం జరిగింది. ఇప్పుడు తీసుకుపోయినాక అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. పిల్లాడు మంచిగానే ఉన్నాడు. పొద్దున నీళ్ళు తాగిండు. యూరినేషన్, బాత్రూమ్ ఇట్లా అంతా బానే ఉన్నది. కానీ ఈ సంఘటన ఎంత దురదృష్టకరం అంటే, ఆ పిల్లాడు సార్‌లు గూడా అందరూ టైమ్‌లీ వచ్చేవరకి మిగతావోళ్ళందరి మీద అటాక్ గాకుండా జరిగింది. ఆ పిల్లాడితోని ఇంకో పిల్లాడుండే. ఆ పిల్లాడిని ఇమ్మీడియేట్‌గా వచ్చేవరకు ఈ సార్‌లు పట్టుకొని పక్కకు జరిపి, తర్వాత ముంగట పోయి అందరు నిల్చున్న వరకు కోతులు పారిపోయినాయి. అదే బ ఒకవేళ సార్‌లు దగ్గర లేకపోతే ఇంకో పిల్లాని పరిస్థితి కూడా ఇదే విధంగా జరుగుతుండే. కోతులు అటాక్ చేసే ప్రయత్నం. ఇది మేము మా డివిజన్‌లో ఇది జరుగుతుందని చెప్పి కూడా పాలక మీటింగ్‌లో కూడా చెప్పడం జరిగింది. కానీ దీన్ని కోతులు పట్టేందుకు టెండర్ తీసుకున్నారు. టెండర్ చేసింది గానీ ఇంతవరకు టెండర్ ఎగ్జిక్యూట్ కాలేదు. మళ్ళా టెండర్ కూడా కాల్ ఫర్ చేయలేదు. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎందుకంటే కోతులను పట్టడంతో కొంచెమన్నా కోతులు తక్కువయ్యే ఛాన్స్ ఉంటుండే. ఇక్కడ ఒక 60 కోతులు, 70 కోతులు ఎట్ ఎ టైమ్‌గా ఒక డైరెక్ట్ అటాక్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఇండ్లలోకి చూస్తే మాత్రం బయట బోర్లు తోమి మళ్ళీ ఇంట్లో పెట్టే టైం లోపట ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు వండుకునే పాత్రలు కూడా రైస్ గిట్లా అన్ని కూరలు గిట్లా అన్ని బయటికి తీసుకుపోతున్నాయి. తీసి చిందరవందర చేస్తున్నాయి. ఇక రేకులుండడం మీద రేకుల మీద అయితే మొత్తం మీద జంప్ చేసి కూడా అసలు ఇంట్లో ఉండకుండా చేస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల పాలక వర్గానికి 2, 3 సార్లు మేము అడగడం జరిగింది. మేము స్టార్ట్ చేస్తున్నాం, టెండర్ ఏస్తున్నాం అని చెప్తున్నాం గానీ, ఇది పాలక వర్గం ఇది మున్సిపల్ నిర్లక్ష్యంతోనే ఇది జరిగిందని చెప్పి కూడా మేము తీవ్రంగా మున్సిపాలిటీ మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు టైమ్‌లీ ఇట్లా ఇఫ్ ఎట్ ఆల్ దే వుడ్ బీన్ టేకెన్ యాక్షన్ ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరగకపోతుండే అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఈ ఒక్క డివిజన్ కాదు, కరీంనగర్‌లో చూసినా చాలా ప్రాంతాల్లో కూడా ఈ కోతుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనిపైన మరి ఎవరైనా కార్పొరేటర్‌లకు కంప్లెయింట్ చేయడం లాంటివి జరుగుతున్నాయా? అసలు ఎలా ఉంది దీనిపైన? మాకు పొద్దున్న లేస్తే కుక్కల బెడదను, కోతులది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మొన్న మా వాడలో కుక్కలతోని కూడా పిల్లాన్లని కరవడం జరిగింది. మొన్న ఒక పెద్ద మనిషి కోతి నిలబడ్డారు. మా వాసాల లక్ష్మణ్ గారని పెద్ద మనిషి 70, 72 ఏళ్ళు ఉంటారు. వారు ఇంటి బయట నిలబడ్డారు. సడన్‌గా కోతులు ఒక 30, 40 కోతులు ఆయన మీద అటాక్ చేయడం. ఆయన ఒకటే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటా నిలబడ్డాడు. ఆ కోతులు ఆయనని ఏం హార్మ్ చేయలే గాని వారిని కానీ ఎంత ఎంత భయంకి ఎంత గురైండ్లో వారికి మేము పోయి కలిసినాక మాకు చాలా బాధ అనిపించింది. కానీ మున్సిపల్ చేయని చర్యలను మేము ఏం చేయగలుగుతాం అనేది ఆ ఇంటెన్షన్ మీదకెళ్ళి ఫ్లెక్సీలు కూడా అరేంజ్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాం. మన కొండంగా ఫ్లెక్సీలు పెడదామని చెప్పి కూడా వేరే విలేజ్‌లో పెట్టిండ్రు. దాంతో తక్కువైందని చెప్పి నిన్ననే మాట్లాడడం జరిగింది. దాంతోని కూడా ఫ్లెక్సీలు పెడదాం. మేమేమనుకున్నాం ఒక మాస్క్ లాంటివి తయారు చేసి ఎవరినన్నా తిప్పుదాం అనుకున్నాం గానీ అది కరెక్ట్ కాదు. సేఫ్టీ కూడా కాదు. ఒకవేళ సడెన్‌గా కోతులు అటాక్ చేస్తే మళ్ళీ ఇబ్బందయితదని చెప్పి దాన్ని విరమించుకొని ఇప్పుడు ఫ్లెక్సీలు పెడదామని చెప్పి కూడా అనుకుంటున్నాం. అంటే అన్న ఈ ఫ్లెక్సీలు అనేది కూడా అదే విధంగా ఎవరైతే ఈ వేషధారణ తిరిగేది కూడా శాశ్వత పరిష్కారం కాదు. దీన్ని ఓవరాల్‌గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అయింది. మనము ఇవన్నీ అడవులు ఉండేటివి, గుట్టలలో ఉండే జీవులు ఇవాళ ఎలుగుబంటులు కూడా ఎక్కడైనా కూడా మనకు ఎందుకు ఇక్కడికి వస్తున్నాయంటే మనం చేసిన మిస్టేక్స్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఎట్లుందో దాన్ని కాపాడినప్పుడు అవి కూడా జాగాలు ఉంటుండే. అది ఇచ్చిపెట్టి ఇప్పుడు పాములు బెడద కూడా ఎక్కువైతుంది. కొండచిల్ల మొన్న మీరు చూసిన పెద్ద కొండచిల్ల మళ్ళా మా ఏరియాలో అయితే పాములు కొత్తగా వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా మనము అక్కడికి పోతున్నాం కాబట్టి అవి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మనం దీని మీద కూడా దృష్టి సారించి దీని అవేర్నెస్ కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా నాది ఒక ప్రయత్నం చేయాలి. మున్సిపల్‌లో మీరు లాస్ట్‌కి ఏం కోరుకుంటారు ఈ విషయంలో? కోతులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఈ బెడద నుండి తగ్గాలంటే మీరు టెండర్ ఏదైతే ఉన్నదో దాన్ని జాప్యం చేయకుండా, లేట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా టెండర్ కాల్ ఆన్ చేసి ఎవరైతే టెండర్‌కి వస్తారో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అడిగిన అమౌంట్ ఏదో తీసుకొని ఇమ్మీడియేట్‌గా వాళ్ళని మినిమమ్‌గా కొన్ని కోతులను పట్టుకపోయి ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేయాలి. ఇప్పుడు ఈ కోతులను పట్టుకపోయి జంగల్ ఇచ్చి పెడితే కూడా బతికే ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడున్న అగ్రెసివ్ కోతులు దీన్ని చంపేస్తాయి. ఈ గ్రూప్ ఆ గ్రూప్ కలిసే ప్రయత్నం ఉండదు. కానీ దాన్ని కూడా ఏం చేయాలనేది కూడా గవర్నమెంట్ దీని మీద దృష్టి సాధించి ఏం చేస్తే బాగుంటది అనేది చూడాలి. ఓకే. మొత్తానికైతే పిల్లోడైతే సేఫ్‌గా ఉన్నాడు. సేఫ్గా ఉన్నారండి. సేఫ్ ఉన్నారు పిల్లలు అయితే. వాళ్ళ తల్లి అక్కడనే ఉన్నారు. ఆమె కూడా మిడ్ డే మీల్స్ కుక్ ఆమె. ఓకే. ప్రైమరీ స్కూల్ మన ముకరంపూర్లో చేస్తుంది. వారి అది కూడా పరిస్థితి బాగాలేదు వాళ్ళది కూడా. ఆమె కూడా చాలా తక్కువ జీతం పని వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయింది ఒక 4 ఇయర్స్ కింద. ఓకే.
అలా పరిస్థితి కూడా బాలేదు. ఓకే. వాళ్ళ మేనమామ మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్‌గా చేస్తారు. కానీ అంటే దయనీయ పరిస్థితే వాళ్ళు గూడా. ఎందుకంటే షీ ఈస్ నాట్ ఎర్నింగ్ సో మచ్. దానికి గూడా ఎవరు చేసే ప్రయత్నం వాళ్ళని గూడా ఆదుకోవాలని చెప్పి గూడా నేను కోరుతున్నాను. ప్రస్తుతం నాతో దంగరవాడి హై స్కూల్ హెచ్ఎం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ కోతుల సమస్య అనేది మీ స్కూల్‌లో ఎప్పటి నుండి ఉంది? అసలు ఏంది పరిస్థితి? గత కొన్ని మాసాలుగా కోతుల బెడదనైతే విపరీతంగా ఉన్నది. వచ్చినాయంటే ఒక 30, 40 ఒకేసారి వస్తాయి. నిన్న మార్నింగ్ నుంచి అవి సతాయిస్తూనే ఉన్నాయి, అల్లరి చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ పిల్లలందరినీ ఈ పోషణ కమిటీ పిల్లలు, మా టీచర్స్ ఉండి భోజనం చేసే వరకు వాటిని దగ్గరికి రాకుండా చూసుకున్నారు. అయిపోయింది, భోజనం అంతా అయిపోయింది. మధ్యాహ్నం స్కూల్ స్టార్ట్ అయ్యే సమయానికి చేతులు కడుక్కొని ఇక్కడ ఆర్వోలో వాటర్ తాగి క్లాస్‌కి వెళ్దామని వెళ్తున్నారు పిల్లలు. ఒకేసారి 5, 6 పైకి దుమ్మికి అల్లరి చేసేసరికి భయపడి పిల్లవాడు అక్కడి నుంచి దూకడం జరిగింది. అది ఇంజ్యూర్ అయిపోయినాయి కాళ్ళు అన్ని, ఫ్రాక్చర్ అవి ఇవి అయిపోతే ఇక్కడ మంచి ట్రీట్మెంటే ఇచ్చిండ్రు. కానీ ఇంకా ఫర్దర్‌గా వెన్నుపూసకు ప్రాబ్లమ్ అయిందని చెప్పి ఎంజీఎంకు పంపించేసిండ్రు. 9:30 వరకు కూడా మా టీచర్స్, సార్స్ అందరం ఒక్క సెకండ్‌లోనే జరిగింది ఇష్యూ. అందరం అక్కడే ఉన్నాము. తీసుకెళ్ళి మొత్తం చేయించి 9:30 వరకు ఎంజీఎంకి తరలించి పంపించినాం. మాకు ముఖ్యంగా ఈ చెట్లు కట్ చేయించడం, ట్రిమ్ చేయించడం, కోతులు రాకుండా ఇవన్నీ గ్రిల్స్ పెట్టడం బాగా అవసరం ఉన్నది. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైనా మీరు అడగడం జరిగిందా? ఈ సమస్య ఉంది కోతుల అడిగినాము. మొన్న వీళ్ళు ఇక్కడ మాకు టాయిలెట్స్ బాగా లేవని ఏసీఎల్బీ గారు మాకు అవి శాంక్షన్ చేయిస్తామని చెప్పి ఎస్టిమేషన్‌కు ఇంజినీర్‌ను పంపించిండ్రు. అప్పుడే అడిగినాం అన్నమాట. ఇవి గ్రిల్ అంటే అవి ఇప్పుడు అది పెట్టరాదు. మోస్ట్ ఎమర్జెన్సీ టాయిలెట్స్ కాబట్టి అవే చేద్దామని అన్నారు. కానీ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు మాత్రం గ్రిల్ కంపల్సరీ సార్. మెయిన్‌గా కోతులు వస్తున్నాయి కాబట్టి. అంతకుముందు ఇబ్బంది ఏమీ లేకుండే మాకు. సో, ఇప్పుడు మీకు తక్షణం కావాల్సిన రిక్రూట్మెంట్ ఏంటి మేడం? ఈ చెట్లు ట్రిమ్ చేయించి గ్రిల్ పెట్టించడం. కోతులు రాకుండా కోతులు రాకుండా చూసుకోవడం మెయిన్‌గా. ఒకానొక సమయంలో ఒక కోతి కనిపిస్తుందంటే దాన్ని అద్భుతంగా చూసేవాళ్ళు. అంటే ఒక ఆశ్చర్యకరంగా చూసేవాళ్ళు. అమ్మో! కోతి వచ్చిందని చెప్పేసి. అంటే ఆ సమయంలో కోతులనేది ఎప్పుడో అడపదడప అరుదుగా వచ్చి జనావాసాలకు వచ్చి వెళ్ళిపోతుండేవి. ఆ సమయంలో అందరూ అబ్బా! కోతి వచ్చిందన్నట్టుగా దాన్ని ఒక ఆశ్చర్యకరంగా చూసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మాత్రం కోతులు కావచ్చు, ఓవరాల్‌గా జనావాసాలో ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. వన్యవాసాల్లోకి జనాలు వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి ఆ వన్యప్రాణులన్నీ కూడా జనావాసాలకు వస్తున్నాయి. ఇదొక మేజర్ ప్రాబ్లమ్ అన్నట్టుగా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగిన సంఘటన అయితే అందులో ప్రమాదం అయితే జరిగింది. కానీ అందులో బాబు క్షేమంగా అయితే ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తీవ్ర గాయాలైతే అయినాయి. కానీ ఈ కోతుల సమస్య కరీంనగర్‌లో చాలా పట్టి పీడిస్తుంది. చాలా ఏరియాలో కూడా గతంలో మనం ఒక వీడియో చేయడం జరిగింది. కొన్ని ఏరియాల్లో కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చిన్న పిల్లలు అదేవిధంగా వృద్ధులపైన ఈ కోతులనేవి చాలా అటాక్ చేస్తున్న పరిస్థితి. సో, ఈ విషయంలో స్థానిక నాయకులు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ అంతా కూడా దీన్ని చర్చించుకొని ఈ కోతుల బెడద అదేవిధంగా కుక్కల బెడద లేకుండా చూసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా కోరుకున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ స్కూల్‌లో మాత్రం ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడంతో ఈ ఈ కోతులు సేద తీరడానికి ఇక్కడికి వస్తున్నాయి. వస్తున్న సందర్భంలో పిల్లలు ఉండడం సందర్భంలో ఆ పిల్లల మీదకి అటాక్ చేస్తున్నాయి. సో, ఈ కోతులు ఈ స్కూల్‌కి రాకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాల ఏదైతుందో ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టు స్థానిక కార్పొరేటర్ చెప్పినట్టుగా ఆ గ్రిల్స్ ఏర్పాటు చేస్తే ఈ కోతుల బెడద నుండి తప్పించుకోవచ్చన్నట్టుగా వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుమార్‌తో అనిల్, సుమన్ టీవీ, మంకమ్మతోట, దంగరవాడ స్కూల్ నుండి.